ప్రతి నెల మన ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరుకులు తీసుకోవడానికి రేషన్ కార్డు అనేది తప్పనిసరి. అలాగే ఈ రేషన్ కార్డు ఉన్నవారికే ప్రభుత్వ పథకాలు కూడా అందుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ రేషన్ కార్డుపై కొన్ని కొత్త నిబంధనలు గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది. ఒకసారి ఆ రూల్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం ఒకసారి. సో అనర్హుల రేషన్ కార్డులు రద్దు. ఎవరైతే ఈ రేషన్ కార్డుకి ఎలిజిబుల్ కారో, కొంతమంది ఎలిజిబుల్ కాకపోయినా కూడా కొంతమంది దగ్గర రేషన్ కార్డులు ఉంటాయి. సో అలాంటి వారి రేషన్ కార్డులు ఇప్పుడు రద్దు చేయాలని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అయింది. అండ్ అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, భారీగా భూమి ఉన్నవారు వంటి అనర్హుల రేషన్ కార్డులు రద్దు చేస్తారు. సో మనం చూసినట్లయితే రేషన్ కార్డు అనేది సాధారణంగా పేదల దగ్గర మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్స్ కట్టేవాళ్ళు, అండ్ అలాగే ఎక్కువ ఎకరాలు భూమి ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు మనకి రేషన్ కార్డులు అనేవి కామన్ అయిపోయాయి. సో అలాంటి వాళ్ళని గుర్తించి ఆ రేషన్ కార్డులను రద్దు చేయాలని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అయింది. అలాగే ఈ నిబంధనలు మే 1 నుంచి అమల్లోకి వస్తాయి. సో మే 1 నుంచి కొత్త ఈ రూల్స్ అనేవి అమల్లోకి తీసుకురాబోతున్నారు. అలాగే ఈ కేవైసీ అనేది తప్పనిసరి. ఈ రేషన్ కార్డుకి మీరు ఇక్కడ రేషన్ సెంటర్కి వెళ్తే కేవైసీ చేస్తారు. సో ఈ కేవైసీ అనేది మ్యాండటరీ అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే అర్హులు తమ రేషన్ కార్డులో ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈ కేవైసీ అనేది మ్యాండేటరీ అనమాట. అండ్ అలాగే ఈ కేవైసీ చేసుకోకపోతే మాత్రం మీ రేషన్ కార్డు అయితే రద్దు అవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేస్తున్నారు. సో ఒకసారి అవి చూద్దాం. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుంది. సో ఇప్పుడు కొత్తగా తెలంగాణలో లేని వాళ్ళకు కూడా కొత్తగా కొంతమందికి రేషన్ కార్డులు పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు తీసుకుంటున్నారు. అలాగే జూన్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉంది. సో ఈ జూన్ నుంచి కూడా ఎవరికైతే లేవో వాళ్ళ కొత్తగా రేషన్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేసే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు.